अरे भैया थैंक यू। रूम तो अच्छा है, फिर आएंगे फिर मिलेंगे। ఫ్రెండ్స్ ఇప్పుడు రూమ్ నుంచి బయటికి పడ్డాం. సో మ్యాప్ సెట్ చేసుకుంటుండు నరేష్. మహేష్ ఏమో స్వెటర్ వేసుకుంటుండు. మాత్రము ట్రాఫిక్ మార్కెట్ రూట్కి వెళ్ళి వచ్చినాము. మేము ట్రాఫిక్ కిలోమీటర్స్ తక్కువ అవుతాయి అని చెప్పి మేము మార్కెట్ రూట్కి వెళ్ళి వస్తే మాకు 15 minutes టైం పట్టింది. సో అర్థమైంది ఏంటంటే కిలోమీటర్ తక్కువ ఎప్పుడు మ్యాప్లో చూడొద్దు. సో మ్యాప్లో చూడాల్సింది ఏంటంటే టైం తక్కువ చూస్తే మనము 10 కిలోమీటర్లు ఎక్కువైనా సరే మనం కరెక్ట్గా చేరుకోవచ్చు. సో మాకు బయట పడేసరికి 15 minutes పట్టింది మార్కెట్లోకి వెళ్ళి. సో ఇప్పుడు ఒక వేలో వచ్చాం. ఈ బ్రిడ్జ్ మనకు ఒక వే చూపించింది. సో ఇక్కడ నుంచి 355 kilometers ఉంది హరిద్వార్. సో ఇంకా టిఫిన్ చేయలేము, అక్కడనే చేద్దాం అనుకున్నాం యాక్చువల్, కానీ టిఫిన్ అక్కడ చేయలేము. సో చూడాలి ముంగడ ఎక్కడైనా దొరికితే టిఫిన్ చెయ్యాలి కంపల్సరీ. చేస్తుంది ఇంతకుముందు ఎంత మంచిగా రోడ్లో ఉండే, ఇప్పుడు ఈ గదిలోకి తీసుకొచ్చింది. ఏం అర్థమైతలేదు. నరేష్ ఏమో మ్యాప్ పెట్టిండు, ఇక అతనికి ఏ రూట్ చూపిస్తుందో ఏమో కానీ ఇక ఈ చిన్న ఒక ఊరు గల్లీలోకి వెళ్ళైతే వచ్చినాము. ఏం అర్థమైతలేదు. ముంగట పోతుండు మానిక్ మహేష్, వాళ్ళు కూడా మ్యాప్ పెట్టుకోరు. నరేష్ కూడా మ్యాప్ పెట్టుకోరు, నేను ఒక్కనే మ్యాప్ పెట్టుకోలే. సో పెట్టుకుందాం అనుకున్నా కానీ ఛార్జింగ్ ఉండట్లేదు, అందుకే పెట్టుకోలే. ఏ రూట్లోకి వెళ్ళి ఏ చేసిన సందులోకి వెళ్ళి తీసుకెళ్తుంది మ్యాప్, ఇది అర్థమవుతలేదు. గూగుల్ తల్లి ఏమేమి చేస్తున్నావో ఏమో. ఇప్పుడే హైవే ఎక్కినాం. ఆ గల్లీలకి వెళ్ళి కొడితే రూట్ కన్సిడర్ అయిపోయింది. సో మళ్ళీ 7 kilometers ముందుకెళ్ళి మళ్ళీ 7 kilometers బ్యాక్ వచ్చినాం. బ్యాక్ వచ్చి హైవే ఎక్కినాం. సో ఈ హైవే ఢిల్లీ వరకు వెళ్తుంది. సో మేము ఢిల్లీ వరకు వెళ్ళాం. ఢిల్లీ దగ్గర దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని మేము మళ్ళీ వేరే రూట్లో వెళ్తాం, హరిద్వార్ రూట్లో. సో వేరే రూట్లో పోదామంటే రూటు బాగాలేదంట. సో ఢిల్లీ అవుటర్ వరకు ఈ రూట్లో వెళ్ళి దాని తర్వాత మళ్ళీ హరిద్వార్ రూట్ తీసుకుంటాం. ఎందుకంటే వేరే ఊరు ఢిల్లీ టచ్ కాకుండా వేరే ఊరికి వెళ్ళి వెళ్దామంటే అసలు ఆ రూటే బాగాలేదంట. సో అది 1 way అంట, బాగానే ఉందంట కానీ 1 way అంట. కానీ మీరు పోవడానికి చాలా లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళు అంటుర్రు. సో మేము అందుకే ఢిల్లీ రూట్ చూస్ చేస్తున్నాం. ఢిల్లీ అవుటర్ దాకా వెళ్ళి అవుటర్ నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ మాకు వాళ్ళు చెప్పిన అక్కడికి వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్కు రూట్ బాగుంటుందంట. సో మేము ఆ రూట్ తీసుకుంటాం. సో హైవే చూడాలి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో. సో ప్రస్తుతానికి ఇక్కడ కొడితేనేమో 310 kilometers చూపిస్తుంది. ఇక్కడ నుంచి మేము ఇంతకుముందు ఆగినాం కదా, అక్కడి నుంచి కొడితే 310 చూపిస్తుంది హరిద్వార్. సో చూడాలి ఎంత టైం పడుతుందో. ఇక్కడ మాత్రం 6 గంటల 10 నిమిషాలు ఇచ్చిండు, 6 hours 10 minutes ఇచ్చిండు. చూడాలి. సో ఇంకా మేము టిఫిన్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. దానికి ఒక 1/2 hour వేసుకున్నా. సో మధ్యాహ్నం 1 గంట వరకు డ్రైవ్ చేసి మళ్ళీ లంచ్ చేయాలి కాబట్టి దానికి ఒక 1 hour అవుతుంది. సో 1 hour ఇది 1/2 hour అంటే 1.5 hour. ఇది 6 hours అంటే 7.5 hours. సో 8 hours టైం పడుతుంది మాకు. అంటే అంతగా ఉండదు అనుకోండి. మధ్యలో 10 minutes బ్రేక్ తీసుకుంటాం కదా, అంటే 100 kilometers బ్రేక్ అనుకున్నాం. సో 100 kilometers కంపల్సరీ బ్రేక్ తీసుకుంటాం. వాటర్ బ్రేక్ అన్నా చాయ్ బ్రేక్ అన్నా ఏదో ఒకటి తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాల్సింది, ఎందుకంటే ఒకటి నాన్ స్టాప్గా 300 kilometers కొట్టలేము కదా. సో మనం కొట్టవచ్చు, బండి కొట్టాలి కదా, బండి హీట్ అయిపోతుంది.
మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ హిల్ స్టేషన్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము 100 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటున్నాం కంపల్సరీ. సో చూడాలి. ఇప్పుడైతే టైము 9 అవుతుంది. 8 అవర్స్ అనుకున్నాం. 8 అవర్స్ అంటే ఈవినింగ్ 6 వరకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతుంది. సో మేఘాలు కప్పేస్తాయి కాబట్టి సో మళ్ళీ రూట్లు కనపడవు సరిగ్గా అట్లా దగ్గరికి వెళ్ళాక. సో వెళ్తున్నప్పుడే వెళ్ళిపోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో చూడాలి ఎంత టైం పడుతుందో. సో ఫ్రెండ్స్, టిఫిన్ చేద్దామని ఆగినాం. సో అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాం. సో ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి వచ్చినాం. చూడాలి లోపల పోతే రేట్స్ ఎట్లా ఉంటాయో మీకు చెప్తాను చూడండి. సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. లోపలైతే ఇట్లా ఉంది. సో ఇక్కడ ఒక సమోసా కాస్ట్ 55 రూపీస్ అంట. సో మేము యాక్చువల్ టిఫిన్ చేద్దామని వచ్చినాం. సో ఈ సమోసా కాస్ట్ చూసేసరికి మేము వచ్చినందుకన్నా ఒక్కొక్క సమోసా తినాలని చెప్పి మేము ఇక తిన్నాం. సో నరేష్, మహేష్, మానిక్ బిల్ 164 రూపీస్ అయింది. సో ఇక మళ్ళీ కొంచెం ముంగడికి వెళ్ళాక వేరే హోటల్ చూద్దామని చెప్పి మేము కూడా అనుకున్నాం. సో వచ్చినందుకు ఒక సమోసా తిని పోదామని వచ్చేసరికి మాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సో పెట్రోల్ 550 కొట్టించినాం. టైర్లలో గాలి చెక్ చేయించినాం 3 బండ్లలో. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను కెమెరా సెట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో ఇక ఒక సమోసాకే మాకు ఫీజులు ఎగిరిపోయినాయి. 164 బిల్ అయింది 4 సమోసాలకు. 10 రూపాయలకు సమోసా ఇస్తాను, 40 రూపాయలు వచ్చే సమోసాకు 164 రూపీస్ అంటే 124 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు కాక. ఏదో 10కి 10 డబల్ తీసుకున్నా పోనీ పట్టని అనొచ్చు, కానీ మొత్తం ట్రిబల్ తీసుకో. ఒక్కొక్క సమోసాకు 164 అంటే ఒక సమోసాకు 40 రూపాయలు ఛార్జ్ చేసిండు ఒక సమోసాకు. ఒక్క సమోసా కంటే 4 రెట్లు 3 రెట్లు ఎక్కువ. 10 రూపాయలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ ఒక్క సమోసాకు. సో మళ్ళీ ఒకసారి ఇట్లాంటి హోటళ్ళలో ఆగొద్దు అని అనుకుంటున్నాం. ఇక అది ఇంత ముందుగా దొరకదు. ఎందుకంటే ఇది ఏదో పెట్రోల్ టిఫిన్ చేయలేము కదా మార్నింగ్ నుంచి అని చెప్పి మేము వచ్చినాం. సో ఒక్క దోశ 319 రూపాయలు ఒక్క దోశ. సో దాంతోపాటు ఒక మట్కా ఛాయ్ అంట. సో అవి 2 కలిపి 319 రూపాయలంట ఒక్క దోశకు. 2 ఇడ్లీలు ఒక వడకేమో 269. 2 ఇడ్లీలు ఒక వడకు 269 రూపాయలు. ఇట్లా ఉంటే మనం తిన్నట్టే, బిల్లు కట్టినట్టే. సో ఇది కాదు కాబట్టి ముంగడ వేరే హోటల్ ఏదైనా చూసి ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఢిల్లీ నోయిడా మీదకి వెళ్ళిపోతాం. నోయిడా మీదకి వెళ్ళి సో ఆ నోయిడాకు 100 కిలోమీటర్స్ ఉంది మేము ఆగిన అక్కడ డెస్టినేషన్ నుంచి. చూడాలి ఎంతసేపట్లో నోయిడా వెళ్తాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ హరిద్వార్ వెళ్తాము. చూడాలి. టోల్ గేట్ మథురా నుంచి హరిద్వార్ వెళ్ళే దారిలో వయా నోయిడా మీదకి వెళ్ళే దారిలో ఫస్ట్ టోల్ గేట్. చూడాలి ఇక్కడ కూడా బండికి టోల్ గేట్ ఉంటుందా లేదంటే ఉండదా అనేది తెలీదు. ఎందుకంటే వేరే బండ్లు కూడా తిరగట్లేదు. సో మాకు అందుకే డౌట్ వస్తుంది, బండికి కూడా టోల్ గేట్ ఉండొచ్చా లేదా చూడాలి. మా ఫ్రెండ్స్ ముంగట ఆగిర్రు. టోల్ గేట్ ఉందని చెప్పి ఆగిర్రా లేకపోతే బండికి కూడా టోల్ గేట్ ఉంది. నోయిడానే ఆనే సో టోల్ గేట్ 135 రూపీస్ అంట.
నయోడా వరకు. సో నయోడాలో దిగాలంట. कहाँ पे उतरना नयोडा? नहीं गाजियाबाद से सीधी रास्ता है, उसका बोर्ड बड़ा सा बोर्ड है हैदराबाद के लिए. ओके. ముందు అల్వాల్ 61 అలీఘర్ 82 నయోడా 102 ఢిల్లీ 114. సో మా టార్గెట్ నయోడాకి వెళ్ళి మళ్ళీ మేము రైట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకుంటే ఏంటంటే ఢిల్లీ వస్తుంది. సో మేము రైట్ తీసుకొని గాజిరాబాద్ మీదకి వెళ్ళి హరిద్వార్ వెళ్ళాలి. చూడాలి 102 ఎంతసేపట్లో పోతాము. లక్నో నుంచి ఢిల్లీ ఎక్స్ప్రెస్, తాజ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో ఇదే హైవే అన్నమాట అది మొత్తము. సో మేము నిన్న ఏం చేసామంటే లక్నో నుంచి ఆగ్రా వరకు వచ్చాము కదా, ఆగ్రా నుంచి మళ్ళీ మథురాకి వెళ్ళే రూట్ మళ్ళీ వేరే తీసుకున్నాము. సో మళ్ళీ మథురా నుంచి మళ్ళీ ఒక 5-10 కిలోమీటర్స్ లాంగ్ వచ్చి మళ్ళీ ఇదే తాజ్ హైవేనే తీసుకున్నాము. మనం నిన్న చూసాం కదా 350 కిలోమీటర్స్ 5.5 అవర్లో కొట్టేసాం. సో ఇదే హైవే అది కూడా. సో ఈ హైవే మొత్తం 500 కిలోమీటర్స్ లక్నో నుంచి ఢిల్లీ వరకు 500 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో దీంట్లో 500 కిలోమీటర్స్లో మేము ఆల్మోస్ట్ 450 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ డ్రైవ్ చేసేసాం లక్నో నుంచి ఢిల్లీ తాజ్ ఎక్స్ప్రెస్లో. సో ఢిల్లీ ఆల్మోస్ట్ వచ్చేసింది. అక్కడ కనబడుతుందో లేదో మీకు, అది ఢిల్లీ మెట్రోనే. సో మొత్తం నయోడా అనమాట, నయోడా. సో ఢిల్లీ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. సో మేము ఢిల్లీ కాకుండా వేరే రూట్ తీసుకుంటాం అనమాట, గాజిరాబాద్ రూట్ తీసుకుంటాం. సో గాజిరాబాద్ నుంచి మేము హరిద్వార్ వెళ్ళాలి కాబట్టి మేము వే చేంజ్ చేసుకోవాలి. సో ఢిల్లీలో ఢిల్లీ అడుగు పెట్టినాం. సో ఢిల్లీ మేము రిటర్న్లో చూసుకుందామని మేము అనుకుంటున్నాం. సో ఢిల్లీకి అయితే వచ్చినాం. సో ఢిల్లీ మళ్ళీ మేము రిటర్న్లో రావాలి కదా అని చెప్పి మేము ఏమనట్లేదు. సో ఢిల్లీ మెట్రో, ఇది మొత్తం ఢిల్లీ మెట్రో అనమాట. ఢిల్లీ నయోడా, ఢిల్లీ గాజిరాబాద్ నయోడా. సో మేము నయోడా అంటే గాజిరాబాద్ నయోడా అనమాట. సో గాజిరాబాద్ నయోడాకు దగ్గర దిగి మేము మళ్ళా రైట్కు తీసుకోవాలి. రైట్కు తీసుకుంటే మాకు మళ్ళీ హరిద్వార్ రూట్ వస్తుంది అనమాట. ఢిల్లీ మెట్రో బాయ్ బాయ్ ఢిల్లీ, మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఖాళీ కొనాకెళ్ళి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ తిరిగి మధ్యలో వస్తాం. మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగిపోతాం. సో రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. సో ఢిల్లీ సెంట్రల్ కాబట్టి రోడ్స్ నీట్గా ఉండాల్సిందే, లేదంటే అది సెంటర్ కాబట్టి మంచిగా అనిపించదు. సో నయోడా అండ్ ఢిల్లీ ట్రాఫిక్ వెళ్ళి బయట పడేసరికి మాకు 1.5 అవర్ టైం పట్టింది. సో ఇప్పుడు మాకు ఒక వే దొరికింది హరిద్వార్ వెళ్ళడానికి. సో ఈ వే ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది హరిద్వార్. 150 అంటే రోడ్డు 1 వే ఉంది. సో 1 వే అయినా సరే ఇట్లానే ఉంటే మేము 2.5 అవర్లో కొట్టేసాం. లేదు దగ్గరికి వెళ్ళాక రోడ్డు కింద పైన ఉందని అనుకోండి,
దాన్ని చెప్పడానికి రాదు ఎంత టైం పడుతుందో. సో గూగుల్ టైం ప్రకారం చూస్తేనేమో మేము ఇంతకుముందు బ్యాక్ సైడ్ వాటర్ బ్రేక్ కోసం ఆగి ఉంటాం. సో అక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 3.5 hours టైం చూపిస్తుంది ఈ రూట్కి వెళ్ళిపోతే. వేరే రూట్ ఉంది కానీ అది మరీ ఊరు టచ్ చేసుకుంటా వస్తుంది. సో ఈ రూటే కొంచెం బెటర్ అని చెప్తుంది. ఈ 150 kilometersకే 3.5 hours చూపిస్తుంది. సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో. సో వాళ్ళిద్దరు మ్యాప్ పెట్టుకున్నారు, మాణిక్, మహేష్ అండ్ నరేష్. వాళ్ళు మ్యాప్ పెట్టుకోరు, వాళ్ళు వింటలేరు అసలు. వాళ్ళే నడుస్తున్నది. సో నేను వాళ్ళ వెనకకే ఫాలో అవుతున్నా. సో నేను కూడా మ్యాప్ పెట్టుకుందాం అనుకున్నా. సో నేను పాటలు వినుకుంటా వస్తున్నాను కాబట్టి ఛార్జింగ్ అయిపోతుందేమో అని చెప్పి. సో ఛార్జింగ్ పాయింట్ ఉంది కాదని కాదు, కానీ అది నేను కెమెరాకు పెట్టాను. కెమెరాకు అండ్ బ్లూటూత్ రెండింటికే కనెక్ట్ చేసి పెట్టాను. సో అందుకే ఫోన్ ఛార్జింగ్ కొంచెం సేవ్ చేస్తున్నాను. మళ్ళీ కాల్స్ వస్తాయి కదా మధ్యలో. సో ఆ కాల్స్ మాట్లాడడానికి ఫోన్ ఛార్జింగ్ సేవ్ చేస్తున్నాను. సో కెమెరాకు అండ్ బ్లూటూత్ హెడ్సెట్కు ఈ రెండింటికి నేను ఈ ఫోన్ ఛార్జింగ్ వాడుతున్నాను. మిగతాదంతా మొత్తం పవర్ బ్యాంకే. లేదంటే నైట్కు రూమ్కి వెళ్ళాక ఛార్జింగ్ పెడతాను. సో రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం కెమెరాకు అండ్ బ్లూటూత్ హెడ్సెట్ తప్ప నేను దీనికి ఛార్జింగ్ పెట్టలేను. సో ముంగట చూడాలి ఎంత టైం పడుతుందో. సో మేము అనుకున్న టైం ఏంటంటే 2.5 hours కొట్టేయాలని చెప్పి. సో చూడాలి. హరిద్వార్ ఇంకా 140 kilometers ఉంది. సో ఇప్పుడే కొంచెం పక్కకు ఆపి రెస్ట్ తీసుకున్నాం ఒక 15 minutes. సో అట్లనే పక్కకు చెరుకు బండి ఉంటే చెరుకు రసం తాగినాం. సో 15 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ బయలుదేరినాం 140 kilometers హరిద్వార్. సో ఇప్పటికీ నా బండి టోటల్గా 14,810 kilometers తిరిగింది. 14,810 టోటల్గా బండి మొత్తం టోటల్గా. సో ట్రిప్ అంటే సంగారెడ్డి నుంచి ఇప్పటి వరకు 2,232 kilometers తిరిగింది, అంటే ఈ ట్రిప్ మొత్తం. సో చూడాలి ఈ ట్రిప్ మొత్తంలో ఎన్ని కిలోమీటర్స్ అవుతాయో ఐడియా లేదు. సో మేము అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తేనేమో 7,000 kilometers అవుతుంది. సో మేము అనుకున్న ప్లాన్ మొత్తం తిరిగితే మళ్ళీ సంగారెడ్డి పోయేసరికి 7,000 చేంజ్ అవుతుంది. సో ఎక్కువ కావచ్చు, 500 తక్కువ కావచ్చు. 7,000 మాత్రం 100% అవుతుంది. సో 500 ఎక్కువనే కావచ్చు, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు రాజస్థాన్, గుజరాత్లో కొన్ని కట్ చేస్తామో తెలియదు, కొన్ని యాడ్ చేస్తామో తెలీదు. సో చెప్పలేం. 7,500 kilometers అయితే 100%. ఈ ట్రిప్ టోటల్లో నేను కూడా చూడట్లేదు. సో ఇది రివర్ మాకు ఒక 30 kilometers నుంచి మాకు ఫాలో చేస్తుంది. నేనేమనుకున్నానంటే ఏదో ఒక 5-10 kilometers ఉండొచ్చేమో రివర్ అని అనుకున్నాను. సో 30 kilometers 35 kilometers నుంచి రివర్ మాకు ఫాలో అవుతూనే ఉంది. సో ఈ రివర్ పేరు అంతగా క్లారిటీ లేదు. నాకు తెలిసి రివర్ పేరు గంగాలో వచ్చిన నీళ్ళే ఉండాలి, ఎందుకంటే హరిద్వార్లో గంగానే ఉంది. సో గంగోత్రి నుంచి హరిద్వార్కి వస్తుంది, రిషికేశ్ టచ్ చేసుకుంటే హరిద్వార్కి వస్తుంది. సో హరిద్వార్ నుంచి కిందికి దిగుతాయి నీళ్ళు. సో అదే నీళ్ళు ఈ రివర్ కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో చూడాలి ఎంతవరకు ఉంటుందో ఈ రివరు. మేము హరిద్వార్ వెళ్ళిన దాకా ఉంటుందా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా కట్ అవుతుందా అని చెప్పేసి. సో రివర్ కూడా చాలా పెద్దగా ఉంది, నీళ్ళు ఫ్లో అవుతున్నాయి, అంటే నీళ్ళు వస్తున్నాయి పైకి వెళ్ళి. సో అది ఎక్కడి వరకు పోతుందో తెలీదు. అది ఎక్కడంటే కిందికి ఉన్న సిటీస్ కోసం ఈ నీళ్లు పోతుందేమో. సో కింద ఢిల్లీ ఉంది కాబట్టి సో ఢిల్లీ కోసం ఈ నీళ్లు పోతున్నాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సో నాకు అంత క్లారిటీగా తెలీదు. చూడాలి మేము ఎంతవరకు పోతుంటే ఆ నీళ్ళు మాకు ఎంతవరకు ఫాలో చేస్తాయని చెప్పేసి.
జామ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ టర్నింగ్ కాడ. సో అక్కడికి వెళ్ళి వచ్చే ఒక రూటు, మళ్ళీ హరిద్వార్కు పోయే ఒక రూటు, 2 రోడ్ల మధ్యలో ఒక జస్ట్ ఏదో లారీ ఆగినట్టుంది. సో ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. సో మేము మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో ఆ రూటు కొంతమంది కారు వాళ్ళు కొడుతున్నారు మాకు. అంటే ఇక్కడ కారు వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీ, హర్యానా వాళ్ళు ఆ పక్క రూట్లోకి వెళ్ళి వాళ్ళు కొడుతూ ఉంటే మేము వాళ్ళ ఎంబడే కొట్టుకుంటూ బండి ఒక 3 కిలోమీటర్స్ ముంగడికి వెళ్ళి సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రూట్కి జాయింట్ అయినాం. సో ఇంత చాలా పెద్ద, లేకపోతే ఆ రూట్ లేకపోతే మాత్రం మేమైతే ఎంత కాకపోయినా ఒక ½ అన్ అవర్ లేట్ అవుతుండే. సో అంత పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. ఆ రూట్ మాకు తెలియకపోతే మాత్రం చాలా కష్టమవుతుండే. సో ఇప్పుడు దాకా ఈ రూట్ మాకు కలవలేదు ఒక 10 కిలోమీటర్స్ వరకు. సో రూట్ ఒక ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి మేము వేరే రూట్లో తీసుకున్నాం బండి. సో ఆ రూట్లోకి వెళ్ళి వేరే రూట్కి వెళ్ళిపోయినాం. వేరే రూట్కి వెళ్ళి ఒక 10 కిలోమీటర్స్ ముంగడికి వెళ్ళినాక మళ్ళీ తర్వాత అక్కడ ఎందుకో రీస్టార్ట్ చేస్తే మ్యాప్ మా ఫ్రెండ్కి ఒక రూట్ చూపిస్తుంది, నరేష్కి ఒక రూట్ చూపిస్తుంది, నాకు ఒక రూట్ చూపిస్తుంది, మానికి ఒక రూట్ చూపిస్తుంది. సో నలుగురికి 4 రూట్లు చూపిస్తుంటే మేము అతనే కరెక్ట్ పోతుండగా అని చెప్పి అతని వెంబడి మేము ఫాలో అయితే అతను ఇంకా రాంగ్లో పోతున్నాడు నరేష్. సో ఇప్పుడు అక్కడ ఒక ఆయనకు అడిగితే సో మీరు ఇట్లా కాదు, మీరు 15 కిలోమీటర్లు ముంగడికి వచ్చి 15 కిలోమీటర్ రాంగ్ వచ్చారు. సో మళ్ళీ మీరు బ్యాక్ తీసుకెళ్ళండి. మళ్ళీ బ్యాక్ పోవాలంటే మళ్ళీ పొలానికి మధ్యలో కట్ట ఉంటుంది చూడండి. సో అలాంటి కట్ట మీదకి వచ్చాం మేము. సో రోడ్ కన్సిడర్ అయిపోయింది. అక్కడనే మాకు ½ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఈ రూటు అక్కడికి మళ్ళీ ఇదే రూట్ పట్టుకున్నాం. సో ఇది గంగా రివర్ అంట. ఇంతకుముందు ఒక ఆయన చెప్పిండు ఇది గంగా రివర్ అంట. ఇది గంగా రివర్. మేము మాకు హరిద్వార్ పోయినంత వరకు, హరిద్వార్కు పోవాలంటే ఈ నీళ్ళని పట్టుకొని పోండి, మీరు హరిద్వార్కు పోయినట్టే అని ఆయన అంటున్నాడు. సో అందుకే మళ్ళీ మ్యాప్లో కొట్టి మరీ ఈ రివర్ ఎక్కడ ఉందో మళ్ళీ అదే రూట్కు జాయింట్ అయ్యి మళ్ళీ గంగా రివర్ పక్కకి వెళ్ళిపోతున్నాము. సో చూడాలి, అక్కడికి ½ అన్ అవర్ లేట్ అయింది అక్కడికి. సో గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే 5:30 వరకు వెళ్ళిపోతామని చెప్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 3, అంటే 2.5 అవర్స్ చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది, 2.5 అవర్స్ చూపిస్తుంది. సో చూడాలి, రోడ్ ఇలానే ఉంటే 2 అవర్స్లో కొట్టేసాం, అట్లేముండదు. రోడ్ మళ్ళీ కన్సిడర్ కాకపోతే చాలు 2 అవర్స్లో. మధ్యలో వాటర్ క్రాసింగ్ ఉంది, ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఏమో అని తెలీదు. సో మేమైతే కాళ్ళు పైకి పెట్టి మరీ డ్రైవ్ చేస్తున్నాం. సో ఓహో లారీ పోయి పక్కకి వెళ్ళి వాటర్ అబ్బో. ఇంకా లదాఖ్ మెయిన్ రోడ్లు స్టార్ట్ కాకముందే ఒక ట్రయల్ చూపించింది మాకు. రోడ్లు స్టార్ట్ కాకముందే ఇది ఒక ట్రయల్ అని చూపెట్టింది రోడ్డు. ఎంత హైలైట్ అంటే ఇది గంగా నీళ్ళ లేకపోతే మురికి నీళ్ళ అనేది అర్థమైతే లేదు. సో నీళ్ళైతే మొత్తం మైలా ఉన్నాయి. సో పాయింట్ మీదకి అయితే సగం మీదకి వచ్చింది, పక్కకి లారీ పోయింది కాబట్టి ఆ నీళ్ళు నా మీదకి పడ్డాయి. సో మా ముగ్గురికి అంతే, నరేష్కు కూడా అంతే, కాళ్ళు పైన పెట్టిండు కానీ సో లారీ పక్కకి రాగానే అతని పాయింట్ కూడా తడిచిపోయింది, మానికి పాయింట్ కూడా తడిచిపోయింది, మహేష్ పాయింట్ కూడా తడిచిపోయింది. సో ఒకటేసారి ముగ్గురికి ఆ లారీ టైరు పక్కకి వెళ్ళి పోయినాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కువైపోయి పక్కకి పడి. అప్పుడు 2 o'clock నుంచి ఇప్పటిదాకా లంచ్ కోసము ఆపండి అంటే పోతూనే ఉన్నాం కానీ లంచ్ కోసం అసలు ఎవరు ఆపుతూనే లేము. సో
సో ధాబాలు ఉన్నంతసేపు ఏమో లంచ్ మాకు యాద లేదు, ఇప్పుడేమో ధాబాలు లేవు. ఇప్పుడే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్కు ఎంట్రీ అయినాం. సో ఇంకకు ఉత్తరప్రదేశ్ చెక్ పోస్ట్ వెళ్ళింది. సో ఇది ఇక్కడ నుంచి మొత్తం ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ చెక్ పోస్ట్ కూడా, సో ఇదే ఉత్తరాఖండ్ చెక్ పోస్ట్. పోలీసు వాళ్ళు అయితే లేరు. ఇక్కడ ఏదో జాతర ఉన్నట్టున్నది, ఇదేదో జాతర ఉంది. సో ఇదే ఉత్తరాఖండ్ చెక్ పోస్ట్. సో ఇంతకుముందే అక్కడ ఆ చెక్ పోస్ట్ దగ్గరనే ఆపి మేము కొంచెం రోటీలు తిన్నాం. సో రెండు గంటలు అలా చెరుకు రసం తాగినాక తర్వాత 2 గంటల వరకు అసలు ఏమీ తినలేము. ఒకరింట ఒకరు పోతూనే ఉన్నాం. నువ్వు ఊరుకా నేను ఊరుకా అట్లా మొత్తం 150 కిలోమీటర్స్ వచ్చేసినాం. సో ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది హరిద్వార్. సో మళ్ళీ అక్కడ వెళ్ళినాక మళ్ళీ స్నానం చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే అందుకే తిన్నాం రోటీలు. సో అక్కడికి వెళ్ళినాక నైట్ చూస్తాం ఇక. ఇప్పుడు హరిద్వార్ ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. ఎంట్రీ అయ్యి 10 మినిట్స్ అయింది. సో ఏందబ్బా ఇంత ట్రాఫిక్ ఉంది అని అనుకుంటున్నాం. సో మేము అక్కడ మథురా నుంచి వచ్చేటప్పటికే అనుకుంటున్నాం ఏందబ్బా ఇంత ట్రాఫిక్ ఉంది అసలు అని చెప్పి. సో మాకు 100 కిలోమీటర్స్ వరకు ఏమనిపించలేదు. సో ఈ 50 కిలోమీటర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఢిల్లీ నయోడా దాటినాక ఒక 10-20 కిలోమీటర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే మొత్తం ట్రాఫిక్. అంటే హరిద్వార్కి వచ్చే వే మొత్తము బైకులు, కార్లు, సుమోలు, డిసిఎంస్లు, బస్సులు ఏమేమో అందరూ దాంట్లో నింపుకొని వస్తున్నారు. సో రేపు ఎందుకు నింపుకొని వస్తున్నారు అని చెప్పి కొంచెం ఆలోచిస్తే రేపు శివరాత్రి ఉందంట. సో శివరాత్రికి ఇక్కడ హరిద్వార్లో హారతీస్తారంట. సో శివరాత్రికి హరిద్వార్ దేవుని దర్శించుకుంటే మంచిది అని చెప్పి చాలామంది నమ్ముతారంట. సో అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది, ప్లస్ ఇంత జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. టెంపుల్ ఎక్కడ ఉందో అర్థమే అవ్వట్లేదు. కొంతమంది ఏమో గుట్టపైన టెంపుల్ కనబడుతున్నాం మీకు. సో కొంతమంది ఏమో అదే అంటున్నారు, ఇంకొంతమంది అడుగుతారేమో ఇంకొంచెం ముందుకుంది అని అంటున్నారు. సో ఏందో అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఉన్న ఒక ఆమెకు అడిగితే చెప్పింది, సో స్ట్రైట్ వెళ్ళి బోర్డు వస్తుంది, ఆ బోర్డులో రాసి ఉంటుంది, మీరు లేదంటే నన్ను ఫాలో అవ్వకండి నేను చూపిస్తానని చెప్పింది. సో మా ఫ్రెండ్ అతనికి ఫాలో అవుతుండు, అతనికి మేము ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ దాకా చూపించింది ఆమె. అసలు టెంపుల్ ఎక్కడుందో ఏం అర్థమే అవ్వట్లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉంది మొత్తం. పబ్లిక్ ఏడికి పోతుంది, ఎక్కడికి వస్తున్నారు అనేది అసలు ఏమీ అర్థమే అవ్వట్లేదు. ఎక్కడ చూసిన పబ్లికే ఉంది. అసలు ఏందబ్బా ఈ హరిద్వార్ ఇంత పబ్లికా?